ఓం షష్ఠీ శేషే. శేష శబ్దానికి అర్థం ఏమిటి అంటే సంబంధ షష్ఠి అంటాం దీన్ని. అంచేత ఆ వచ్చేటటువంటి ఆ విభక్తి ఏదైతే సాధారణంగా వచ్చేది ఉంటుందో, ఏ ఏ విభక్తులు అంటే గనక ద్వితీయ విభక్తి, ప్రథమ విభక్తి, తృతీయ, చతుర్థి, పంచమి, సప్తమి, ఇవన్నీ వీటిని ఆ వక్త ఆ విభక్తిని వివక్ష చెయ్యకుండా అక్కడ ఉన్న సంబంధాన్ని వివక్ష చేస్తే షష్ఠీ విభక్తి వస్తుంది. కనుక ఏమిటి, ఇప్పుడు మనం చెప్పుకునే సగం సూత్రాలు వేరే విభక్తుల్లో వచ్చేసి ఉంటే అక్కడ అక్కడ ఆపరేట్ అవుతున్నాయి అవి. కానీ ఇగో ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఈ అర్థంలో ఇలా కూడా చెప్పచ్చు అని షష్ఠి వస్తుంది. ఆశిషి నాథ ఏంటి రుజార్ధానం. అట్లాగే సంతాప కలిపాడు మళ్ళీ ఎక్కడ దీంతో వార్తికల్లో. రుజార్థానాం ఏ ప్రతియత్నే జ్ఞో అని ఇవి. తర్వాత ఏ ధాతువులు వస్తే జ్ఞో ఏమండి ఇట్లా ఏనపా ఇట్లా మనం కొన్ని చెప్పేసుకున్నాం. ఇప్పుడు మరికొన్ని చెప్పుకోబోతున్నాం ఇవాళ. ఇవాళ చెప్పుకోబోయేది ఏమిటి అంటే ఈ సూత్రం చూడండి, చాలా పొడుగ్గా ఉంది. అన్నిటికన్నా చివరి పదం చూడండి, హింసాయా. హింసాయ అంటే హింసార్థంలో అయిపోయింది. మిగతావన్నీ ఏమిటి ఆ ధాతువులో ఆ అర్థమో ఏదో మిగతా చెబుతాడు. ఏమిటది? జాసి నిప్రహరణ నాట క్రాథ పిషాం కలిపి చదవాలి. జాసి నిప్రహరణ నాట క్రాథ పిషాం హింసాయాం అయిపోయింది. అంచేత ఉత్తి సూత్రం చూస్తే గుండె దడదల్లాడుతుంది. అయ్యి బాబా ఇంత పొడుగుంది ఏమిటని. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చదువుకోండి. జాసి నిప్రహరణ నాట క్రాథ పిషాం. ఏ అర్థంలో అయ్యా? హింసాయాం. ఈ జాసి నిప్రహరణ నాట క్రాథ పిష ఈ ధాతువుల యొక్క హింసాక్రియ అనే అర్థంలో కర్మలో ఈ హింసాక్రియ అనే అర్థంలో వచ్చినప్పుడు ఆ కర్మకారకం ఏదైతే ఉంటుందో దానికి షష్ఠీ విభక్తి వస్తుంది. అయిపోయింది సూత్రం. ఏం చెప్పాడు చూడండి. ఇప్పుడు కింద వృత్తి చూస్తే సరిపోతుంది. ఏంటన్నాడు? అంతే. హింసార్థానాం ఏషాం శేషే కర్మణి షష్ఠి స్యాత్. అయిపోయింది దాని ఎక్స్ప్లెనేషన్. హింసార్థములో శేషార్థములో కర్మణికి కర్మతో సూచించబడినటువంటి ఆ పదానికి షష్ఠీ విభక్తి వస్తుంది. చౌరస్యోజ్ఞాసనం. ఉదాహరణ చూడండి, వరుసగా ఉదాహరణ ఇచ్చాడు. ఇక్కడి ఉదాహరణ ఒక్కసారి చూడండి మీరు. చౌరస్యోజ్ఞాసనం చౌరస్యోజ్జాసనం నిప్రౌ సంహతౌ విపర్యస్తౌ వ్యవస్థౌ వా చౌరస్య నిప్రహరణం. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. పైన జాసి అన్నాడు కదండి. జాసి అన్నాడు మనకి ఇచ్చిన ధాతువులు చూద్దాం ఒకసారి. జాసి నిప్రహరణ నాట క్రాథ పిష. ఎన్ని ధాతువులు ఇచ్చాడు? జాసి ఒకటి, నిప్రహరణ నాట క్రాథ పిష 5. ఈ 5టికి ఉదాహరణలు ఇవ్వాలిగా. ఇస్తున్నాడు. చౌర్యస్యోజ్జాసనం అయిపోయింది. జాసికి ఉదాహరణ అయిపోయింది. తర్వాత దేనికి ఇవ్వాలి ఉదాహరణ? నిప్రహరణ. ఆగండి. నిప్రహరణ ఈ నీ అన్నది ఉపసర్గ, ప్రా అన్నది ఉపసర్గ. మరి ధాతువు ఏంటి ఇందులో? హన ధాతువు. హన అనే కదా ధాతువు. కనుక ఇప్పుడు చూడండి ఉదాహరణ. నిప్రౌ సంహతౌ విపర్యస్తౌ వ్యవస్థౌ వా అన్నాడు. అంచేత నాయన ఈ నీ ప్ర అనేటటువంటి ఉపసర్గలు ఏవైతే ఉన్నాయో
కలిసి గాని, తిరగేసి గాని, విడివిడిగా గాని అని చెప్పాడు. అర్థమైందా? ఇప్పుడు కలిసి నిప్రౌ సంహతౌ ఎట్లా? నిప్రహణనం. హనధాతువు అక్కడ రకారం ఉన్నది కాబట్టి ఆ నకారం కాస్త నకారంగా మారి నిప్రహణనం అయింది. విపర్యస్తౌ అంటే ప్రణిహననం. నీ ప్రాణి తిప్పాడు, ప్రాణి అయింది. ప్రాణి అయినప్పుడు ఏమైంది? ప్రాలో ఉన్న రకారం వల్ల నీ కాస్త నీ అయింది. ఆల్రెడీ నీ అయిపోయింది కాబట్టి హనధాతులో మళ్ళీ నీ కాలేదు కనుక ప్రణిహననం. నిహననం విడిగా. వ్యస్తౌవా అన్నాడు కదా, నిహననం ప్రహననం వా అని 4 ఉదాహరణలు ఇచ్చాడు. ఇది అయిన తర్వాత నట అవస్కందనేచురాది. ఈ నట అనేటటువంటి ధాతువుకి అనేకమైన అర్థాలు ఉన్నాయన్నమాట. రకరకాల అర్థాలు, నాటకం కూడా అందులోంచి వచ్చింది ఏమండి. కనుక ఏ అర్థంలో ఈ నటధాతువుని మనం ఇక్కడ తీసుకోవాలంటే అవస్కందనే అనే ధాతువు తీసుకోవాలి. ఇది ఏ ఏ దాన్ని ఏమంటారు? ధాతు కూటానికి చెంది అంటే చురాది గణము అన్నాడు. అంటే నాట వేరే చోట వస్తే అది తీసుకోకూడదు, చురాది గణంలో ధాతువుకే తీసుకోవాలి. ఈ నట అవస్కందనే అన్నది ధాతువు కదండి. కానీ మీకు పైన ఏమి ఇచ్చాడు? నాట అని దీర్ఘం పెట్టాడు, అవునా కదా? కనుక ఇది చురాది గణంలోది కాబట్టి ఆది వృత్తి వస్తుంది, అందుకని నట కాస్త నాట అయింది. ఓకే, దీనికి ఉదాహరణ ఏంటి? చౌర్యస్యోన్నాటనం. తర్వాత అదే మళ్ళీ క్రాథ చౌర్యస్య. చౌర్యస్య క్రాథనం. వృషలస్య పేషణం. పేషణం అంటే గుద్దటం. వాడు పని వాడు పడుకుని పిచ్చి కొట్టుడు కొట్టాట అనమాట. చెప్తారు కదా వాడిని, ఏమంటే వాడిని పిండి పిండిగా కొట్టాడని అంటాంగా మనం. ఆ పేషణం అంటే పొడి పొడి చేయటమేగా అది. అంచేత మనం ఏం చేయాలంటే నర్తనశాల సినిమాలో భీముడు ఎట్లా కొట్టాడో కీచకుడు చూస్తే పేషణం వచ్చేస్తుంది ఏమండి. వృషలస్య పేషణం అన్నాడు. అయిన తర్వాత హింసాయాం కిం అంటే ధానాపేషణం అన్నాడు. అంటే జాసి నిప్రహణ నాట క్రాథ పిషా అనే హింసాయాం అనే అర్థంలో ఇవి తీసుకోవాలయ్యా అని చెప్పాడు అన్నమాట. అని చెప్పి ఈ కర్మకి కర్మ సంజ్ఞమైన దానికి షష్ఠీ విభక్తి వస్తుంది. చౌరస్య ఉజ్జాసనం అంటే ఆ చోరుణ్ణి హింసించాడు అని. అంచేత ఇది చురాదిగణం ధాతు కాబట్టి జస్ హింస అనే అర్థంలో దీన్ని అన్వయించి చౌర శబ్దానికి శేషత్వాన్ని వివక్ష చేశాడు. అంటే అక్కడ రావలసిన కర్మ సంజ్ఞ బదులు శేషత్వాన్ని తీసుకుని దీన్ని ఏం చేశారు? చౌరస్య అన్నాడు. అట్లాగే నిప్రహణం హరణం ఇవన్నీ వరుసగా చెప్పుకున్నవే. అయిన తర్వాత చివరికి ఏం చెప్పాడు? సూత్రంలో హింసాయాం అని ఉంది కాబట్టి ధానాపేషణం అంటే ఆ ధాన్యాన్ని తెచ్చా, మనం గోధుమలు తెచ్చి ఏం చేస్తున్నాం? పిండి ఆడుతున్నాం లేదా? మరి బియ్యాన్ని ఆడుతున్నాం, అన్నిటినీ వాడుతున్నాంగా. అది పేషణం అంటే అదేగా, మరి పిండి చేయటమేగా. కనుక ఇక్కడ ఈ పేషణ తత్వ హింసార్థకం కాదు, అందుకని ధానా శబ్దానికి షష్ఠీ విభక్తి రాలేదు. కనుక ధాన పేషణం కలిపి ధానము యొక్క పేషణము, ధానముని పిండి చేయుట అనే దానిలో కలిపేసి ధానాపేషణం అని సమాసం చేశాడు అక్కడ. అది వ్యవహృపణో సమర్థయో. వ్యవహృపణయో పణో
సమర్థయో. ఇక్కడ చూడండి, సమర్థ అంటే అర్థం ఏంటి అంటే సమర్థత, క్యాలిబర్ అని కదా అనుకుంటాం మనం. కానీ ఇక్కడ అర్థంలో చెప్పట్లా, సమమైన అర్థములు అంటున్నాడు. ఆగండి, మరి అయితే మరి ఇప్పుడు మీకు ఏం రావాలి డౌట్ అంటే, ఏమండి సమా ప్లస్ అర్ధ కలితే సమార్థ కావాలిగా. ఏమో మీకు సందులు వచ్చు కదా. సమార్థ, మరి సమర్థ అని ఎందుకు అన్నాడు అంటే, దీనికి మళ్ళీ ఏం చేశాడు, శకంధ్వాది గణము అని ఒక గణం ఉంది. శకంధ్వాది గణము. ఈ గణములో వాటికి ఉత్తర భాగంలో ఉన్నటువంటి పదము యొక్క అచ్చ వస్తుంది, రెండోది పోతుంది. అందుకే ఇక్కడ దీర్ఘ సంధి రాదు. అందుకని సమ అర్ధ కాబట్టి సమర్థ అయింది అది. సరే, అది పక్కకు పెట్టండి. శేషే కర్మణి షష్ఠీ స్యాత్. ఇది మీకు ఏమైనా చెప్పాలా కొత్తగా? మళ్ళీ ఇప్పుడు కొంతసార్లు చెప్పాడు ఆయన. ఇక్కడ ఈ సమర్థయోహని ఎందుకు వచ్చింది? ఇక్కడ ఇచ్చిన ధాతువులు ఏమిటి? వ్యవరూపణో అన్నాడు. అంటే ఉండండి, వ్య అంటే వి ప్లస్ వ్యవ అంటే కనుక వి ప్లస్ అవ కలిపితే వ్యవ అయింది. ఈ రెండు ఉపసర్గలు వ్య అవ అనే ఉపసర్గలు హ్రీధాతువుకి పణధాతువుకి అన్ని కలిపేసి పిండి ముద్ద చేసి ఏమైంది? వ్యవహృపణో అయింది. వి అవ అనే రెండు ఉపసర్గలు వి అవ అనే రెండు ఉపసర్గలు ముందున్నప్పుడు హ్రీధాతువు నందు పణధాతువు నందు కూడా కర్మగా దేనికి అన్వయిస్తారో దానికి శేషత్వం వివక్ష చేస్తే షష్ఠీ విభక్తి వస్తుంది. ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. అంచేత ఇప్పుడు మనకి తెలుసుకోవాల్సిన ధాతువులు రెండేవేమిటి? హ్రీధాతువు, పణధాతువు. ఏమండి, హ్రీధాతువు, పణధాతువు. నాకు డౌట్ చెప్పండి. ఒకళ్ళు బిఏ కట్టారు, ఒకళ్ళు బీకాం కట్టారు. బిఏ వాడు బీకాం క్లాస్ లో కూర్చోవచ్చా? బీకాం వాడు బిఏ క్లాస్ లో కూర్చోవచ్చా? కానీ వీళ్ళిద్దరు కామన్ గా ఏ క్లాస్ లో కూర్చోవచ్చు? లాంగ్వేజెస్ క్లాస్ లో కూర్చోవచ్చు. ఇంగ్లీషో, తెలుగో, హిందో, సంస్కృతం, పాళో, పైశాచో కూర్చోవచ్చు. ఇక్కడ సమర్థయో అంటే అది అర్థం అనమాట. నాయనా, నీకు హృధాతువుకి 100 అర్థాలు ఉండొచ్చు గాక, హనధాతువుకి పణధాతువుకి 100 అర్థాలు ఉండొచ్చు గాక, ఈ రెండిట్లో సమానార్థం ఉన్నటువంటి వాటికి మాత్రమే ఇది వర్తిస్తుంది అని చెప్పారు ఇక్కడ. ఏమండి, ఇప్పుడు చూడండి, సమర్థయో అయిపోయిందిగా. వ్యవహృపణోహో సమర్థయోహో విడగొట్టుకున్న తర్వాత ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? వ్యవహృపణోహో అయిపోయింది. ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలి. వీటి సమానార్థకములైన వాటికి మనము చెప్పాలి. ఉదాహరణ ఏం చెప్పాడు? శతస్య వ్యవహరణం పణం వా, శతస్య వ్యవహరణం, శతస్య పణనం అని 2 వాక్యాలు అనమాట. ఈ జూదం ఆడేటప్పుడు ఏమండి, ఈ జూదం ఆడతారు కదా, ఇక్కడ ఏమవుతుంది? వీళ్ళు ఇక్కడ ఈ జూదం ఆడేటప్పుడు ఓడిపోతే వాడి డబ్బులు వాడు వస్తు తీసుకోరు అని అంటారుగా. ఈ క్రయ విక్రయాది వ్యవహారాలలో ఈ వి అనే ఈ అవ అనేటటువంటివి హ్రీధాతువుకు వచ్చిన, పణధాతువుకు వచ్చిన ఒకే అర్థాన్ని ఇచ్చే శక్తి ఉండాలి. అంచేత కర్మగా దేనికి అన్వయించింది? ఇక్కడ శతానికి అన్వయించింది. 100 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాడండి, 100 రూపాయలు ఇచ్చి అమ్మాడండి. అంచేత 100 అని కదా, 100 నిచ్చి కొన్నాడు కదా.
దానికి 100 షష్ఠి చెప్పాడు, శతస్య అని. ఇక్కడ ఏమన్నాడు? వ్యవహృపణోహో సమర్థయోహ అనే సత్యం చెప్పారు కాబట్టి శతస్య వ్యవహరణం శతస్య పణనం అంటారు. మరి సూత్రంలో సమర్థయోహ అని ఎందుకన్నాడు అంటే ఈ వ్యవహారం, ఇప్పుడు హృధాతుకి అవ కలిపితే వ్యవహారం అన్నమాట ఉందిగా మనకి. శలాక వ్యవహార. ఇప్పుడు చెస్ ఆడుతున్నప్పుడు కదుపుతామే పావులు, ఇలా కలిపే పావుల దగ్గర కూడా ఇది వ్యవహారమేగా, మూమెంట్ అనే అర్థం ఉందిగా. ఆ అర్థంలో పైన చెప్పలే కనుక ఇక్కడ శలాక అనే ఇచ్చాడు. ఏది? ప్రత్యుదాహరణలో. పణధాతువుకి స్తుతి చేయుట అనే అర్థం కూడా ఉంది. పణధాతువుకి స్తుతి చేయుట అనే అర్థం. పైన చూడండి ఒకసారి. క్రయ విక్రయ వ్యవహారే ద్యూతే క్రయ విక్రయ వ్యవహారే చ అనయోః స్తుల్యార్థత. ఈ సమర్థయోహ అన్నాడు కదా, రెండిటికి సమానార్థం ఎక్కడొచ్చిందయ్యా అంటే లాంగ్వేజ్ క్లాస్ లాగా ద్యూత క్రియలో క్రయ విక్రయ వ్యవహారాల్లోనే ఈ రెండు ధాతువులు సమానార్థకములు. విడివిడిగా దానికి వేరే వేరే అర్థాలు ఉన్నాయి. అందుకని శతస్య వ్యవహరణం పణనం వా అన్నాడు. ఇప్పుడు సమర్థయోహ కిం అనంటే శలాక వ్యవహార. ఇక్కడ వ్యవహారానికి అర్థం ఏమిట? గణనేత్యర్థ. నేను కొత్తగా ఏ పాఠం మీకు చెప్పట్లే. నేను చేస్తున్నది ఏమిటయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి వృత్తిని తెలుగులో చెప్పుకుంటాం కనుక మనకు వృత్తి సరిగ్గా గుర్తుంటే మీకు వచ్చేసినట్టే. గణనే ఇత్యర్థ. ఏది? వ్యవహారకి. మరి పణనానికి బ్రాహ్మణ పణనం అంటే స్తుతి నిత్యర్థ. అంటే బ్రాహ్మణుని స్తుతించుట అనే అర్థం కూడా పణధాతువుకి ఉన్నదయ్యా. కనుక ఇక్కడ స్తుతి అర్థంలో ఉంది కాబట్టి షష్ఠి రాలేదు. అయిపోయింది. నెక్స్ట్ దేవస్తదర్థస్య ద్యూతార్థస్య. మళ్ళీ అదే క్రయ విక్రయ రూప వ్యవహారార్థస్య చ దివః కర్మణి షష్ఠీ స్యాత్. దివః కర్మణి అని చదువుకున్నాగా సూత్రం అక్కడ. అందుకని ఏముంది అక్కడ? ఈ దివ్య శబ్దం ధాతుతో వచ్చింది కాబట్టి అక్కడ శతస్య దివ్యతి. తదర్థస్య అని ఎందుకన్నాడయ్యా? అనంటే బ్రాహ్మణం దివ్యతి స్తౌతీత్యర్థ. ఇది ఎప్పుడు వాడాలి ఈ దివ శబ్దాన్ని అంటే ద్యూతార్థస్య క్రయ విక్రయణ పదార్థ వ్యవహారస్య అని అర్థంలో చెప్పమన్నాడు. కనుక ఇక్కడ తదర్థస్య అని ఎందుకన్నాడు అంటే ఆ అర్థంలోనే చెప్పవయ్యా అని ప్రత్యేకంగా అర్థాన్ని నిర్ణయం చేశాడు. దివుధాతువుకుండే అనేక అర్థాలలో ఈ ఒక్క అర్థానికి మాత్రమే ఇక్కడ వర్తిస్తుంది, మిగతా వాటికి వర్తించదు. బ్రాహ్మణం దీవ్యతి స్తౌతీత్యర్థ. ఇందులో ఏమైనా కాఠిన్యం ఉందా అండి? లేదండి. మరి ఎందుకు భయపడ్డారు? భయపడటం మా జన్మ హక్కు. ఇంకా నయం, భయపడటం మా జన్మ హక్క. విభాషోపసర్గే వెంటనే చెప్పాడు చూడండి, విభాషోపసర్గే. అంచేత ఈ ముందు చెప్పిన సూత్రం ఏంటి? ఇప్పుడు చదువుకున్న సూత్రం ఏంటంటే ఒకసారి చదవండి, నాకు మర్చిపోయాను. దివస్తదర్థస్య. ఈ దివ్ అనే ధాతువు గురించి ఇగో ఫలానా ఈ అర్థములో అని చెప్పి నిర్ణయం చేసి షష్ఠి వస్తుందని చెప్పాడుగా. కనుక వచ్చి తీరాలిగా. నెక్స్ట్ ఏమంటాడు? విభాష ఉపసర్గే. దేనికి? ఆ దివు ధాతువుకి. అదే సరే ఆ దీవ్ అనే ధాతువుకి. అంటే ఏమిటనమాట? పూర్వ సూత్రానికి ఇది అపవాదం.
అంటే చెప్తున్నాడు పూర్వ యోగాపవాద. అందుకని ఏమవుతుంది? శతస్య ప్రతిదీవ్యతి, శతం వా ప్రతిదీవ్యతి. ప్రతి కలిసింది ఉపసర్గ. ఆ దీవ్యతికి ప్రతి కలిపాడు కాబట్టి శతస్య ప్రతి దీవ్యతి వస్తుంది. అబే విభాష అన్నాడు కాబట్టి శతం అని ద్వితీయలో కూడా వస్తుంది, కర్మని కూడా. ఎస్. విభాష ఉపసర్గే. ఉపసర్గ పూర్వం ఉన్న ద్విధాతువుకి అదే ద్యూతార్థంలో చెప్పాలండి, మళ్ళీ కొత్తగా చెప్పకూడదు. అర్థం మారట్లే. ధాతువుకి తగిలితే ఆ ద్వితీయ రావాల షష్ఠి రావాల వరకే నిర్ణయం, మిగతావన్నీ కామను. ద్యూతార్థానికి క్రయ విక్రయాది అర్థములో షష్ఠీ విభక్తి నిత్యంగా వస్తుంది పైన. దాన్ని బాధించి ఒకవేళ ఉపసర్గ చేరితే నాయన ఇక్కడ వికల్పంగా వస్తుంది అని చెప్పాడు. ఇక తర్వాత ఇవేం లేదండి, దేంతో ఈ సందర్భంలో ఇది వస్తుంది గుర్తుపెట్టేసుకుంటే మిగతా సినిమా అయిపోయింది. ప్రేష్యబ్రూవో హవిషో దేవతా సంప్రదానే. ఇప్పటిదాకా దేని గురించి చెప్పాము? ద్వితీయ కర్మని చెప్పుకొచ్చాం. ఇప్పుడు కర్మ సంజ్ఞకు ఏదైతే కర్మ సంజ్ఞ వస్తుందో దానికి బదులు షష్ఠి చెప్పాం కదా. ఇప్పుడు సంప్రదానం గురించి చెబుతున్నాడు అంతే. ప్రేష్య బ్రూవో హవిష దేవతా సంప్రదానే. ఇక్కడున్న ధాతువులు ఏమిటి? సరే ముందు కింద చదువుదాం, కింద చదివేద్దాం. మీరు మ్యూట్ తీస్తే మీరు అన్నది అర్థం, లేకపోతే ఓన్లీ లిప్ మూమెంట్ తో మేము చెప్పుకోవాలి. ఇష్ ధాతువును భ్రూ ధాతువు ఉన్నాయని. ప్రేష్య భ్రువ దేవతా సంప్రదానే ముందు ఫస్ట్ పట్టుకోవాల్సింది. దేవతా సంప్రదానే అర్థే వర్తమానయో ప్రేష్య భ్రువో. ఏ కర్మ ఉండాలి అక్కడ? మళ్ళీ హవిష కర్మణ హవిష వాచకాత్ శబ్దాత్ షష్ఠీ స్యాత్. అగ్నయే ఛాగస్య హవిషో వపాయ మేధసః ప్రేష్య అనుబ్రూహి వా. ఉదాహరణ చెప్పుకుందాం, కంగారేం పడకండి. ప్రేష్య అంటే పంపించు అని, బ్రూహి అంటే అను చెప్పు అని. కనుక ఇక్కడ రావలసినటువంటి ధాతువులు ఏమిటి? దేవతా సంప్రదానే అర్థే అంటే దేవతల కొరకు అర్పిస్తున్నాము అనే అర్థం రావాలి అక్కడ. ఏమండి? అప్పుడు ఏమంటున్నాడు? వర్తమాన వర్తమానం అంటే ప్రజెంట్ టెన్స్ కాదండి, అనే అర్థము చెప్పే. ప్రేష్య భ్రువో ప్ర ఉపసర్గముగా ఉన్నటువంటి ఇషధాతువు. ప్రేష్య ఎలా వచ్చింది? ప్ర ఉపసర్గ తగిలించి ఇష్ అనే ధాతువు. అంచేత ఇది పంపు అని అర్థం. తర్వాత బ్రూ అంటే కనుక చెప్పు అని అర్థం. పలకటమే కదండి. ఈ రెండు ధాతువులు అంటే ఇక్కడ ఈ సూత్రంలో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏమిటి చెప్పండి ఫస్ట్. ప్రేష్య బ్రూ రెండు ఉండాలి. ప్రేష్య గాని బ్రూ గాని ఉండాలి. అదే కానీ ఉండాలి. దేవతలకి దేవతల కొరకు దేవతలను ఉద్దేశించి ఇవ్వటం అనే అర్థం. దేవతా సంప్రదాని. అది ఇంకా ఏం కావాలి? హవిస్సు కూడా కావాలి. హవిస్సు అంటే యజ్ఞమునందు వేసేటటువంటి ద్రవ్యము. దేవతా ఉద్దేశముతో ఏ ద్రవ్యాన్నైతే త్యాగం చేస్తున్నామో అంటే విడిచిపెడుతున్నామో అగ్నిలో, అది హవిస్సు. ఆ శబ్దానికి షష్ఠి వస్తుంది. ఆగండి, ఇప్పుడు ముందు సూత్రాన్ని పట్టుకుందాం. నేను ఏం అర్థం చెప్పండి, మీరు సూత్రం మాత్రమే పట్టుకోండి. ప్రేష్య భ్రువ ఈ రెండు
ధాతువులు ఉండాలి. కనుక ఈ రెండు ధాతువులు కాకుండా ఇంకో ధాతువు వస్తే వస్తుందా ఈ సూత్రం? రాదు. 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 అప్పుడు ఏమొస్తుంది? అక్కడ ఏ విభక్తి వస్తుంది? చతుర్థి. చతుర్థి సంప్రదానే చతుర్థి సంప్రదానే. అవును సంప్రదానే అన్నాడు కదమ్మా. అవునవును అవును. కనుక ఈ రెండు ధాతువులు వస్తేనే మనకి ఇది వస్తుంది. అవును. సరే, ఇప్పుడు ఇవ్వాలి, లేకపోతే అన్నాడు, ప్రేష్య అన్నాడు, లేకపోతే బ్రూహి అన్నాడు, ఏమండి దేవతలు ఉద్దేశించి అన్నాడు, కానీ అది హవిస్సు కాదు, అప్పుడు వస్తుందా? రాదు. రాదు. హవిస్సు. రాదు. సరే పోని, ప్రేష్య అన్నాడు, భ్రూ అన్నాడు, సంప్రదానం అదే హవిస్ అన్నాడు, కానీ దేవతలకు ఇవ్వమని చెప్పలే. రాదు. ఇంతే రాదు. కదా? ఇంతేనా కదా డిసెక్షన్ చేస్తే? అవును అవును. ఇప్పుడు ఈ వరుసగా అంటే ఇప్పుడు మనం ఈ సూత్రం ఇచ్చి రాయమంటే ఏం చేయాలి? ఈ సూత్రానికి అర్థమయ్యా అని రాసేసి ప్రేష్యాభ్రువ కాకుండా వేరే ధాతువు వస్తే రాలేదు అని చూపించే ఒక ప్రత్యుదాహరణ, ప్రేష్యాభ్రువో దేవతలు ఉన్నా కూడా అది హవిస్సు కాకపోతే వచ్చే ప్రత్యుదాహరణ, ప్రేష్యాభ్రువో దేవత ఉన్న హవిస్సు ఉన్న దేవతలు కాకపోతే వచ్చే ప్రత్యుదాహరణ ఇస్తే సమగ్రంగా రాసినట్టేగా. అది చేస్తే బోలా. కనుక దేవతా సంప్రదానే అర్థే వర్తమానయోః ప్రేష్య భ్రువోః కర్మణః హవిషః వాచకాత్ శబ్దాత్ షష్ఠీ స్యాత్. ఇప్పుడు ఉదాహరణ చూడండి. అగ్నయే ఛాగస్య హవిషోవపాయ మేధసః ప్రేష్య అనుబ్రూహీవా. రెండు వాక్యాలు వచ్చాయి. అగ్నయే ఛాగస్య హవిషోవపాయాః మేధసః ప్రేష్య, లేదా అగ్నయే ఛాగస్య హవిషోవపాయా మేధసః అనుబ్రూహి అని రెండు అర్థాలు వచ్చాయి. అంచేత ఈ ధాతువులతో కర్మగా దేనికి అన్వయిస్తుంది? ఏమిటి అన్వయిస్తుంది అంటే హవిష్ అన్వయిస్తుంది. ఈ హవిస్సుని తెలియజేసే శబ్దానికి షష్ఠీ విభక్తి వస్తుంది. ఏమండి ఇక్కడ ఏమన్నాడు? అగ్నయే ఛాగస్య హవిషః వపాయాః ప్రేష్య అనుబ్రూహీవా అంటే ఈ అను అనే ఉపసర్గ పూర్వకంగా నిషధాతు వల్ల ప్రయోగించబడింది కాబట్టి దీన్ని కర్మగా దేన్ని అన్వయిస్తున్నారు? కర్మగా అన్వయిస్తూ ఏం చెప్తున్నాడు? హవిస్సుని వప మేధ శబ్దాలకు ప్రేష్య భ్రువు అనే సూత్రం చేత షష్ఠి విభజించబడింది. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ గనక మీకు దేవత లేకుండా మానవకం అన్నాం అనుకోండి, కాసేపు మనం ఇక్కడ మానవకం అన్నాం, అప్పుడు వస్తుందా? రాదు. ఎందుకు? దేవత కాదు కాబట్టి. దేవత కాదు కాబట్టి రాదు. అవును అవును. ఏమండి దేవత కాబట్టి కనుక ఇది రాదు అంటాడు. కనుక అప్పుడు ఏమవుతుంది? మానవకాయ అంటాడు. చతుర్థి అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సార్ మీరు మాకు కొత్తవన్నీ చెబుతున్నారేంటి, ఇందులో మాకు వచ్చినటువంటి పుస్తకంలో లేదు కదా ఈ మానవుడు గోలుగా అని అనొచ్చు మీరు. అనాలా వద్దా? అంటే ఇది ఈ సూత్రానికి కాశిక అంటే అష్టాధ్యాయి క్రమంలో చదువుకున్నప్పుడు ఈ వివరాలన్నీ అక్కడ ఇచ్చాడు, అంతేగాని సిద్ధాంత కౌముది క్రమంలో ఇవ్వలే. కనుక మీకు పరీక్షలో ఇవ్వడు. ఇది సిద్ధాంత కౌముది రాయాలి కాబట్టి ఊరికే మాట వరుసకి ఏదో తెలిసింది కాబట్టి చెప్పా. కనుక ఇప్పుడు ప్రేష్యా బ్రూహి అని ఎందుకు ఉండాలయ్యా అని అన్నాం అనుకోండి, అంటే అక్కడ ఇంకోటి చెబుతాడు. ఇది నువ్వు దాన్ని హోమం చేయవా జుహుధి అన్నాడు అనుకోండి, అక్కడ ప్రేష్య లేదు, బ్రూహి లేదు, నువ్వు హోమం చెయ్యి అని చెప్పాడు, అప్పుడు రాదు. ఇట్లా అన్ని రకరకాలుగా చెబుతారనమాట. వాటిని మనం పెద్ద వర్రీ పడక్కర్లేదు. దాని తర్వాత సూత్రానికి పదండి. గురుగారు అది చాగస్య అంటే అర్థం ఏంటి? చాగ అంటే మేక అని అర్థం అండి. అగ్నిలో మేకను వేస్తారు. అగ్నే చాగస్య చెప్తా 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 చెప్తా
నేను చెప్పిన వరకు మాత్రమే అడగండి, అంతకన్నా ఎక్కువ ప్రశ్నలు వేయకండి. ఈ విషయంలో మిగతా చోట వినండి. ఇప్పుడు యజ్ఞయాగాదుల్లో వాడే పశువు యొక్క ఒకానొక భాగాన్ని వప అంటారు. ఆ వపని హోమం చేస్తున్నాడు, అయిపోయింది. అది హవిస్సుగా వాడతారు. ఓకేనా నాయనా? ఓకే ఓకే గురు. ఛాగ అంటే గనక మేక. ఓకే. ఛాగవద స్నాతి అనండి కావాలంటే, అంటే మేకలా తింటున్నాడు అని. అగ్నయే చాగస్య హవిషో వపాయ మేధసః ప్రేష్య అనువిహివ అనుబ్రూహివ. ప్రేష్య అని కానీ ఆ చివరిన ప్రేష్య అని పెట్టుకో, లేకపోతే అనుబ్రూహి అని పెట్టుకో అంటున్నాడు, అంతే. వా పెట్టాడు కాబట్టి. మేధసః అంటే అవన్నీ ఆ త్యాగానికి సంబంధించిన అంశాలు నాయన. అంటే అర్థమైందా? ఈ ఈ వపాయ అనే హవనాన్ని చేయగలిగిన బ్రాహ్మణుణ్ణి పిలవండి అని అర్థమా? ఆ మంత్రాలు చెప్పే అందులో వేసే ఆ ద్రవ్యమును వెయ్యటానికి అనుమతిని ప్రసాదించు. ఆ మంత్రములో చెప్పిన ద్రవ్యమును వేయటానికి పంపించు అని అర్థాలు. ఆ ద్రవ్యాన్ని తీసుకురమ్మంటున్నాడు యజ్ఞ సందర్భంలో. అంతే. లేదా దాన్ని వెయ్యమంటానికి అనుస్తున్నాడు. ఎవరిని ఉద్దేశించి? దేవతని ఉద్దేశించి. దేవత. అయిన తర్వాత అంటే ఈ ధాతువులు కాకపోతే త్యాగ శబ్దానికి ద్వితీయ వస్తుంది, అంతే కదా? అంతే. ద్వితీయ రాదు, సంప్రదానం త్యాగాన్ని అప్పుడు ఏమొస్తుంది? చతుర్థి వస్తుంది, సంప్రదానం కాబట్టి. అంటే ఇక్కడ ఏం చెప్పంటే ప్రేషభూయి అనే ధాతువులు రూపాలు లేవు గనక హవిర్వాచకమైన త్యాగ శబ్దంపై షష్ఠీ విభక్తి రాదు, ద్వితీయే వస్తుంది అని అంటున్నాడు. ఎప్పుడు? ప్రేషభ్రు అనే ధాతువుల లోట్ మధ్యమ పురుష రూపాలు ఉన్నప్పుడు ఈ సూత్రము చేత షష్ఠీ విభక్తి అని చెప్పడం వల్ల అగ్నేయ ఛాగం హవిర్వపం మేధో జుహిది అనే చోట్ల ప్రేషభూయి అనే ధాతు రూపాలు లేవు గనక హవిర్వాచకమైన త్యాగ శబ్దంపై షష్ఠీ విభక్తి రాదు, ద్వితీయే వస్తుంది అని చెప్తున్నాడు. ఎప్పుడు? లోటు ఉన్నప్పుడు. మనకి లోటు ఎందుకు? మన దగ్గర చదువుకోవడానికి లోటు ఎక్కడుందమ్మా? లోటే లేదుగా. కడుపు నిండానే చదువుకుంటున్నాగా. తర్వాత చూడండి, అంటే గురుగారు మానవికాయ పురోడాశ మానవికుడికి అది వదిలేసేయండి. మీరు ఆ మానవకడ జోలికి పోకండి. కారణం ఏంటంటే మీకు సిద్ధాంత కౌముదిలోనే పరీక్ష. ఓకే, అది కాశికలో ఉన్న ఒక్క నిమిషం అమ్మా పేరుదేవి గారు, ఈ సూత్రాన్ని అక్కడ కాపేయండి, ముందుకెళ్ళండి. ఓకే ఓకే మహోదయ. అంటే ఇక్కడ ఇందులో ఉన్న దాని ప్రకారం ఇక్కడ ఏం చెప్పాడో అంతవరకు రాయండి. ఓకే. తర్వాత ఇప్పుడు ధాతువు సాధారణంగా దేంతో అర్థమిస్తుంది అంటే కర్తకి కర్మార్థాల్లో విధించబడిన, ఏమండి, ధాతువు దేంతో ధాతువు అంటే ఏమిటి? ఆ కర్త కర్మ క్రియ వాటికి అన్వయించేవి. అంటే తింగుతో ఉన్నటువంటివి కదా. ధాతువు అంటే తింగులు కలుస్తాయి కదా వాటికి. ధాతువుకి తింగులే కలుస్తాయా కలవు అమ్మా? కలుస్తాయి. అంటే తింగుల్ని ఏమంటారు? తింగంతాలు, ప్రత్యయాలు అంటారు. ఈ తింగు ప్రత్యయాలు కాకుండా ధాతువుకి ఇంకేమైనా ప్రత్యయాలు కలుస్తాయా?
కృదంతాలు ఉంటాయి కదా. మరి అది చెప్పాలి కదా. ఆ, కృత్ ప్రత్యయాలు. కృత్తు ప్రత్యయాలు, ఉమ్, మళ్ళీ సనాది ప్రత్యయాలు, ఆ, అవును. అవి కలిస్తే మళ్ళీ ఇంకో ధాతువు తయారవుతుంది అక్కడ. కనుక వాటి వదిలేసేయండి. ఉమ్, సనాది ప్రత్యయాలు కలిపితే మీకు వచ్చేది మళ్ళీ ఏమిటవుతుంది? ఓ ధాతు అవుతుంది. దానికి మళ్ళీ తింగ్ ప్రత్యయాలు కలపాల్సిందిగా చివరికి. ఉమ్, కనుక వదిలేయండి. అలా కాకుండా కృత్తు ప్రత్యయాలు ఉన్నాయి. అంటే ధాతువుకి తింగ్ అంటాడు. కృత్తు ప్రత్యయాలకి తింగులు కలిపితే ఏమొస్తాయి? క్రియాపదాలు వస్తాయి. ఉమ్, తింగు ప్రత్యయాలు కాకుండా మిగతా భిన్నమైనవి కలిపితే ఏమవుతాయి? కృదంత పదాలు వస్తాయి, ఉమ్, కృదంత రూపాలు వస్తాయి, ప్రాతిపదికలు వస్తాయి. ఉమ్, ప్రాతిపదికలు వస్తాయి. వాటికి సుప్రత్యయాలు చేర్చుకుంటే నామవాచక పదాలు అవుతాయి. ఉమ్, ఇవి మనకి తెలిసిన విషయమేగా. ఉమ్, ఇప్పుడు ఇలాంటి కృత్తు ప్రత్యయాలు, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? కొన్ని ఏం చూసాము? ఉపపద షష్ఠిని చూసాం ఉమ్, ఏమండి. తర్వాత ఆ విభక్తిని ఇది చేయకుండా, అంటే వాటి స్థానంలో శేష షష్ఠిని చూసాం, ఉమ్, అనాదర షష్ఠిని చూసాం. వాడు సన్యాసుల్లో కలిసిపోవటం, పిల్లాడు ఏడుస్తున్నా సరే. ఏమండి, షష్ఠి అనాదరే చూసాం కదా. ఇప్పుడు కృద్యోగ షష్ఠి అని చూస్తున్నాం. కృద్యోగ షష్ఠి అంటే ఈ కృత్తు ప్రత్యయాలతో యోగం ఉన్నప్పుడు షష్ఠీ విభక్తి రావటం. అంటే కృత్తు ప్రత్యయాంతములైన పదాలతో సంబంధం ఉన్నప్పుడు ఆ శబ్దాలకి వచ్చే షష్ఠీ విభక్తి గురించి చెప్పుకోబోతున్నాము. దీన్నే మనం టెక్నికల్ గా ఏంటంటే కృద్యోగే షష్ఠి అంటాం. ఇందులో మనకి 2-3 రకాల సూత్రాలు ఉంటాయి. 2 రకాల సూత్రాలు ఉంటాయి. అంటే ఏ సందర్భంలో షష్ఠీ విభక్తిని విధిస్తారో ఆ సూత్రాలు ఉన్నాయి, ఏ సందర్భంలో షష్ఠీ విభక్తిని నిషేధిస్తారో ఆ సూత్రాలు కూడా ఉన్నాయి. ఓకే. తర్వాత సూత్రం ఏంటో చూడండి ఒకసారి. తర్వాత సూత్రం ఏంటమ్మా? ఎవరైనా ఒకసారి అనండి పైకి. కర్తృకరణో కృతి. అమ్మా, ప్రయోగే కాలాధికరణే, కాలే అధికరణే, కృత్యోర్థ ప్రయోగే కాలాధికరణే. ఇక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు మనకు అరగంట చెప్పుకోవచ్చుగా. ఎవరికైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, మొహమాట పడద్దు. చెప్పచ్చు గురుగారు. ఓకే, ఇంకొంచెం ముందుకు వెళ్తాం అంతే, ఇంకేంలే. కృత్వః అర్ధ ప్రయోగే కాలే అధికరణే. కృత్వోర్థ ప్రయోగే కాలేధికరణే అని చెప్పి కలిపి చదివేసుకున్నాం. ఏమిట? కృత్వః అర్థానాం ప్రయోగే, వేటికి? కాలవాచిస్యధికరణే, కాలవాచకం అవ్వాలి, అధికరణే శేషే షష్ఠీ స్యాత్. పంచకృత్వః అహ్నో భోజనం ద్విరహ్నో భోజనం శేషే కిం ద్విరహస్యధ్యయనం. అయిపోయింది. ఏమండి, మీరు ఎప్పుడైనా ఈ హోమాలు చేస్తుంటారు కదా, మేము గణపతి హోమం చేసామండి, మేము అది చేసామండి, ఇది చేసామండి అంటుంటాంగా. అప్పుడు ఏం చేస్తారు? అంతా అయిన తర్వాత ప్రదక్షిణ చేయమంటాడు. ఏమండి,
ద్విస్తే నమ, త్రిస్తే నమ, పంచకృతస్తే నమ, షట్కృతస్తే నాపరిమితకృతస్తే నమ అని చెప్తారుగా. అన్ని కృత, ఆ కృత శబ్దంతో అంటే ఆ నెంబర్ ని చెబుతోంది అక్కడ. ఇన్ని సార్లు, సార్లు అంటామే అంటే లెక్కిస్తాం అన్నమాట. కృత్వ అని అర్థ ప్రయోగ, అంటే ఈ ప్రత్యయం దేనికి వస్తుంది? ఆ చేసే పనిలో లెక్క పెట్టడం అన్నమాట. మరి 5 సార్లు తిరగల చెట్టు చుట్టూ అంటాం. ఏమంటే మీరు నవగ్రహాలకి 9 సార్లు ప్రదక్షిణ చేయమని అంటే నవకృత్వ అంటే 9 సార్లు ప్రదక్షిణం చేశామని. అంచేత ఈ కృత్వ అర్థానం అంటే కృత్వముచ్ అనేటటువంటి ప్రత్యయం ఇదేంటది? కృదంత ప్రత్యయం అనమాట. కృత్ ప్రత్యయం ఇది. కృదంత ప్రత్యయం అనకూడదు. కృదంత ప్రత్యయం అనకూడదు. ఎందుకు అనకూడదు? కృదంతము అనేది కృత్తు అంతముగా ఉన్నది అని. అంటే అప్పుడు ఇదేమిటో ధాతువు అవుతుంది. ధాతువుకి కృతు ప్రత్యయం చేరుస్తున్నాం. అప్పుడు ఆ ధాతు అనేది కృదంత ధాతు అయింది. అది ధాతు అయిందా ప్రాతిపదిక అయిందో తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఎందుకంటే కొన్ని కృతులు చేరిస్తే ధాతువుగా అవుతుందిగా కదా. కనుక అది కృతో ప్రాతిపదికో అదే ధాతువో ప్రాతిపదికో తర్వాత విషయం. కనుక ఆ చేసిన దాన్ని కృదంతం అంటాం. కృత్ ప్రత్యయాన్ని అనాలి, కృతు ప్రత్యయం అని అనాలి. కనుక కృత్వముచ్ అనే ప్రత్యయము దాని ఏంట? కృత్వ అర్థానాం ప్రయోగే అంటే ఆ కృత్వముచ్ అనే ప్రత్యయమునకు ఏ అర్థమున్నదో లేదా అలాంటి అర్థము కలిగిన ఏ ఏ ప్రత్యయాలైతే ఉన్నాయో, ఏమండి ఆ కృత్వముచ్ అనేటటువంటి ప్రత్యయానిలో గాని దానికి స్వార్థం ఏదైతే అవుతుందో అది గాని లేదా అలాంటి సమానార్థకములైన ఇతర కృత్ప్రత్యయాలకు గాని తీసుకుని ఆ ప్రత్యయాంతమైన పదాలను మనం ఎప్పుడైతే ప్రయోగిస్తామో ఆ ప్రయోగించినప్పుడు ఏం చూడాలి అక్కడ? కాలవాచిని అధికరణే శేషే. అది కాలవాచకమైన అధికరణ సంఖ్య కలిగినటువంటి దానికి దీంతో వస్తుంది అన్నమాట. అంటే కాలవాచక శబ్దానికి ఏం చేస్తున్నాము? శేషత్వాన్ని వివక్ష చేస్తున్నాం. చేస్తే షష్ఠి వస్తుంది. పంచకృత పంచకృత్వ అహ్నః భోజనం. వాడు రోజులో 5 సార్లు తింటాటండి. ఎన్నిసార్లు తిన్నారా ఇప్పటికి? 5 సార్లు. 3 సార్లు. ఈ కృత్వ అంటే ఆ సార్లు అనమాట. ఏ అర్థంలో? నెంబర్ లెక్క పెట్టడం అనే అర్థంలో. సార్లు అంటే టీచర్లు అని అర్థం చెప్పకూడదు అక్కడ. ఏమండి? అంచేత రోజుకు 5 సార్లు అని ఈ కృత్వశుచి అనే ఈ ప్రయోగం ఏదైతే ఈ ధాతు ఏదైతే మన కృత్ప్రత్యయం ఏదైతే ఉందో అది ఇన్నిసార్లు అనే అర్థాన్ని తెలియజేస్తోంది. అంచేత పంచకృత్వ అంటే 5 సార్లు. ఏమండి? ఇందులో అన్వయంగా మన అధికరణంగా ఏముంది? అహ్నః ఉదయం పూట నంది, ఉదయము నంది. అహ్నః ఇక కాలాన్ని ఏం తెలియజేస్తుంది? ఇది కాలాన్ని కూడా తెలియజేస్తుంది. అంటే ఎప్పుడు తింటున్నాడు? పొద్దున పూట తింటున్నాడు 5 సార్లు. కనుక పొద్దున పూట 5 సార్లు తింటున్నాడు అనే అర్థంలో వచ్చింది. పంచకృత్వ అహ్నః భోజనం. ఈ పంచకృత్వ అనేది అది వచ్చింది, దాని కృత్ ప్రత్యయం వచ్చింది. అహ్న అన్నది ఏమన్నా అధికరణ సంజ్ఞని చూపించింది, కాలాన్ని సూచిస్తోంది కదా.
అది విషయం. కనుక ఈ అన్న శబ్దంతో అనువదిస్తుంది, కాలాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఈ కృత్వ అనే వచ్చింది కాబట్టి అధికరణానికి శేషత్వాన్ని వివక్ష చేసి పంచకృత్వ అహ్నః భోజనం అన్నాం. లేకపోతే అనాలి అహని అనాలి. సప్తమైతే ఏం రావాలండి, అధికరణం కదా, అధికరణం సప్తమి రావాలి. అది రాకుండా అహ్నః అన్నాం. అలాగే ద్వ్యహ్నః అని కూడా అనొచ్చు. ద్వ్యహ్న అంటే ద్విఅహ్ని, 2 రోజులు. వీడు 2 రోజులు ఒకసారి తింటాడో ఏదో ఉంటుంది వ్యవహారం. ఈ శేషత్వాన్ని వివక్ష చేసినప్పుడే ఈ సూత్రం ప్రవర్తిస్తుంది. ఒకవేళ వీడు శేషత్వాన్ని వివక్ష చేయదలుచుకోలేదు అనుకోండి, అప్పుడు వాడు ఏం వివక్ష చేయొచ్చు, అధికరణాన్ని వివక్ష చేయొచ్చు. అప్పుడు ద్వి అహని అధ్యయనం, ద్వ్యహని అధ్యయనం. ఇందులో చూడండి, ఇక్కడ ద్వి అహని అధ్యయనం అన్నాడు. ఇందులో మీకు ఆ కృత్తు ప్రత్యయం కనపడుతోందా? లేదు. కానీ పైన గురువు గారు ఇంకొక ఉదాహరణ ఇచ్చాడు, ద్వి అహ్నః భోజనం అన్నాడు. అక్కడ కూడా కృత్ ప్రత్యయం కనిపించట్లేదు కదా మరి. పంచకృత్వలో కనిపిస్తుంది. పంచకృత్వ అహ్నో భోజనం, పంచకృత్వ ద్విరహ్నో భోజనం, 2 వస్తాయి అక్కడ. ఓహోహో, ఓకే ఓకే. ఒక రోజే కాదు, 2 రోజులు చేసినా అదే విషయం. ద్వ్యహ్నః అని, ద్విరహ్నః. ఇక్కడ శేషే కిం, శేషాన్ని ఎందుకున్నది అంటే ద్విరహన్యధ్యయనం అని ఉదాహరణ ఇచ్చాడు. ద్విహి అహని అధ్యయనం. అహని అంటే పొద్దున్న పూట. ద్వియహ్న ముందు మనం పంచకృత్య యాడ్ చేసుకోవాలండి. ముందు ఇది భోజనం దగ్గర ద్వియహ్న మనః పంచకృత్య భోజనం అనాలా అక్కడ? అంతే. అది పంచకృత్వ అహ్నో భోజనం, ద్విరహ్నో భోజనం 2 వస్తాయి అని చెప్పి. శేషే కిం అంటే శేషత్వం వివక్ష చేసినప్పుడు మాత్రమే వస్తుందయ్యా అంటే, లేకపోతే అది అధికరణత్వమే ఉంటుంది. అందుకే ద్వ్యహని అధ్యయనం. అధ్యయనం చదువుకుంటున్నాడు 2 రోజులు, 2 పూట్ల చదువుకుంటున్నాడు వాడు. ఓకే. ఇక్కడ కౌంట్ ఏముందమ్మా, పైన భోజనం 2 సార్లు చేశాడు, 3 సార్లు చేశాడు, 4 సార్లు చేశాడు అంటున్నారు. ఇక్కడ చదవడం దగ్గర అధ్యయనం చేస్తున్నాక అధ్యయనం 1 సారి అధ్యయనం, 2 సార్లు అధ్యయనం, ఏం చేసినా అధ్యయనమే. కనుక అక్కడ కృత్ప్రత్యయం వచ్చే అవకాశమే లేదు. వచ్చిన తేడా అంతా సార్లతో వచ్చింది. ఓకే. సార్లతో అమ్మ ఎప్పుడైనా గొడవ మనకి. ఓకే. ఈ సార్లు ఉన్నారే వీళ్ళతోటే గొడవ మనకి. తర్వాత కర్తృకర్మణోః కృతి. కర్తృకర్మణోః కృతి. కృద్యోగే కర్తరి కర్మణి చ షష్ఠీ స్యాత్. కృష్ణస్య కృతిః జగతః కర్తా కృష్ణః. ఏమండి, కర్తృకర్మణోః కృతి అని పదం. అంటే కృద్యోగము ఉన్నప్పుడు ఏమిటవుతుందయ్యా అంటే, ఆ కృత్ ప్రత్యయాంతము యోగము కలిగితే, పదముతో సంబంధం ఉంటే, కర్తరి అంటే కర్తతో అన్వయించే పదానికి గాని, కర్మణిచ కర్మపగా అన్వయించే పదానికి గాని షష్ఠీ విభక్తి వస్తుంది. షష్ఠీ స్యాత్ తగ్గించేసుకోవడమే.
కృష్ణస్య కృతి. ఇప్పుడు కృష్ణస్య కృతి అంటే అర్థం ఏంటి? కృ అనే ధాతువు అమ్మ. ఏమండి, ఏదో పుస్తకం రాశాడు. ఈ పుస్తకం ఎవరు రాశారయ్యా, ఎవరు రాసింది అంటే ఇది ఫలానా వారి కృతి అండి, అన్నమాచార్యుల కృతి అండి అంటున్నాగా. కృతి అంటే అన్నమాచార్యుడి చేత చేయబడినది అంటే ఇప్పుడు అక్కడ ఆ కృత్ ప్రత్యయం ఉన్నట్టా లేదా? ఉన్నట్టేనండి. ఇప్పుడు కనుక ఈ కృతి, ఈ చేయబడిన చేష్ట ఏదైతే ఉన్నదో అది కృష్ణుడి యొక్క చేత, కృష్ణుడి యొక్క రచన అని. అంచేత ఇక్కడ మనకు ఒక తిన్ అనేటటువంటి ప్రత్యయాంతమైన కృదంత పదం అయింది, అది కృతి అన్నది. అంచేత దీని కర్త దేనికి అన్వయిస్తోంది? కృష్ణుడిని చూపిస్తోంది, కర్తని. ఆ కర్తకి షష్ఠి వచ్చింది కాబట్టి కృష్ణ శబ్దము కంటే షష్ఠి విభక్తి వచ్చి కృష్ణస్య అయింది. ఇక ఇది దేనికి చెప్పాడు? ఇది ఉదాహరణ దేనికి? కర్తకి. మరి కర్మకి కూడా చెప్పాలిగా. అంచేత నెక్స్ట్ చెప్తాడు, జగత కర్త కృష్ణ అన్నాడు. ఈ జగత్తును సృష్టించిన వాడు ఎవడు? కృష్ణుడు. జగత్తు ఇక్కడ కర్మ. ఉండండి, జగత కర్త కృష్ణ. ఇక్కడ ఈ కర్త దేన్ని సూచిస్తోంది? కర్త అన్నది ఎవడు? కృష్ణుడు. కర్త కృష్ణుడు. కర్మను కనుక వాడు క్రియ, మన కర్త. ఏం చేశాడయ్యా వాడు? ఇంతకీ జగత్తును సృష్టించాడు. జగత్తు యొక్క కర్తేగా. కనుక ఈ కర్తకి తృచ్ అనే ప్రత్యయం చేస్తే కర్త, కుడి అనే ధాతుకి తృచ్ అనే ప్రత్యయం చేస్తే కర్త వచ్చింది. కనుక ఇది కృదంత రూపము ఉంది. ఇది ఎవరికి అన్వయిస్తోందయ్యా? ఏంటి చేశాడయ్యా వాడు? ఏంట సాధించాడయ్యా అంటే జగత్తును సృష్టించాడు. అంచేత అక్కడ కర్మ బదులు జగత అని షష్ఠీ రూపం వచ్చింది. అర్థమైందా అండి? కాలేదా? అయిందండి. ఇప్పుడు మనకు పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఏం ప్రాబ్లం వస్తుంది? ఎందుకండి ప్రాబ్లమ్స్ చెబుతారు? మామూలుగా ఏదో చెప్పి వదిలేచ్చుగా మమ్మల్ని. ఉన్నాయి కదా మరి. అందుకే ఏమండి, గుణకర్మని వేష్యతే. దీనికి మనం ఒక వార్త చెప్పాలి. గుణకర్మణి వేష్యతే. వేష్యతే. అంచేత ఇందులోనూ వార్తిగానే చూడాలి. ఇప్పుడు గుణకర్మణి వేష్యతే. నేత అశ్వస్య సృఘ్నస్య సృఘ్నం వా, సృఘ్నస్య లేక సృఘ్నం వా అన్నాడు. కృతి కిం తద్ధితే మా భూత్ కృత పూర్వీకటం అన్నాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు? గుణకర్మణి వా ఇష్యతి అని. వేష్యతి అంటే విడగొడితే వా ఇష్యతి అవుతుంది. వా అనగానే అది గాని ఇది గాని రెండు వచ్చేసాయి. అయిపోయినండి. రెండు అనగా చెప్పాలిగా. అంచేతే ఒరిజినల్ గా వచ్చేది ఒకటి, శేషత్వాన్ని వివక్ష చేస్తే సంబంధ షష్ఠి చెప్తే వచ్చేది ఒకటి, రెండు అవుతాయి. ఏమన్నాడు ఇప్పుడు? నేత అశ్వస్య సృఘ్నస్య సృఘ్నం వా అన్నాడు. ఆగండి అక్కడ. ఈ ధాతువుల్లో కొన్ని ద్వికర్మక ధాతువులు ఉంటాయి. అకర్మక ధాతువులు, సకర్మక ధాతువులు, ద్వికర్మక ధాతువులు. ఇంతకు ముందు కూడా చదువుకున్నామండి కొన్ని ధాతువులు. అవును, ద్వితీయాల 16 ధాతువులు చదువుకున్నాం, ద్వికర్మకాలు. మీరు నేనే నేర్పించానని చెప్పండి అందరికి. అవును, మీరే నేర్పించారు. మీరే నాకు తెలియదు, మీకే తెలుసు. ఓకే.
నేనే చెప్పానని చెప్పండి కొంచెం ప్లీజ్. సరే, సరదాగా వద్దు కానీ ఇక గుణకర్మణి వా ఇష్యతే అని పదవిభాగం చేసుకుంటే ఈ ధాతుల్లో కొన్ని ఉన్నాయి కదా, ద్వికర్మక ధాతులు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ రెండిట్లో ఒకటి ప్రధాన కర్మ ఉంటుంది, రెండవది గుణకర్మ ఉంటుంది. గుణము అంటే అప్రధాన కర్మ అని, గుణకర్మ గుణము గౌణము అంటాం కదండి. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః అంటే లెస్సర్ ఇంపార్టెన్స్ అని అర్థం అమ్మా, ముఖ్యం కాదు. ముఖ్యము కాదు. కనుక ఈ రెండు కర్మల్లో ఒకటి ప్రధాన కర్మ ఉంటుంది, రెండవది అప్రధాన కర్మ ఉంటుంది. గుణకర్మని వా ఇష్యతే అన్నాడు కదా. కనుక కృదంత ద్వికర్మక ధాతువులో కలిసినప్పుడు అప్రధాన కర్మకి షష్ఠీ విభక్తి వికల్పంగా వస్తుంది. ఏమన్నాడు? నేత అశ్వస్య సృఘ్నం సృఘ్నస్య వా అన్నాడు. నేత అంటే ఇది ఒక కృదంత రూపం. దేనికి? నీ ప్రాపణే అనే ధాతు ఒకటి ఉంది. నీ ప్రాపణే. ఇందులో ప్రధాన కర్మ ఏమిటి? దేన్ని తీసుకెళ్తున్నాడు? అశ్వాన్ని తీసుకెళ్తున్నాడు. కనుక ఏమవుతుంది? ఈ కర్తృకర్మణో కృతి అనే ఈ సూత్రం చేత షష్ఠీ విభక్తి వస్తుంది. ఏమండి? దేనికి? ప్రధాన కర్మ. కనుక అశ్వశబ్దానికి కర్తృకర్ణయోతృకృతి అనే సూత్రం చేత షష్ఠీ విభక్తి వస్తుంది. కానీ ఇక్కడ అప్రధాన కర్మగా కూడా ఒకటి ఉందిగా. సృఘ్నానికి తీసుకెళ్తున్నాడు వీడు, అశ్వమును సృఘ్నం అనే ప్రాంతానికి తీసుకెళ్తున్నాడు. కనుక అది కర్మని. ఈ రెండు వచ్చాయి. అప్పుడు ఇది ఏమిటైంది? ఇది ఈ సృఘ్నము అనేది గుణకర్మని వేష్యతే అనే వార్తికం చేత, మరి ఇప్పుడు కర్మ దానికి కూడాను కర్తృకర్ణయో కృతి అనే దీని చేత దానికి కూడా షష్ఠి రావాలిగా. కనుక ఇక్కడ ఈ వార్తికలో ఏం చెప్పాడు? దాన్ని వైకల్పికంగా చేశాడు. కనుక షష్ఠి వస్తుంది, లేకపోతే కర్మ సంజ్ఞ వచ్చి సృఘ్నం అవుతుంది. అంచేత నేత అశ్వస్య సృఘ్నస్య, నేత అశ్వస్య సృఘ్నం అని రెండు రూపాలు వస్తాయి. ఇప్పుడు ఈ కృతి అనే పదం ఎందుకు వాడాడు స్వామి అని వాళ్ళ ప్రశ్న. తద్ధితే మా భూత్ అంటే తద్ధితార్థములో వచ్చినట్లయితే, తద్ధితార్థములో వచ్చినట్లయితే అప్పుడు రాకూడదు, ఇది నిషేధించబడాలి అని. అంచేత ఇక్కడ సరే నేత అశ్వస్య శుగ్రస్య అయిపోయింది కదా. కర్మని ద్వితీయాన్ని ద్వితీయ విభక్తి వస్తుంది, లేకపోతే దీనివల్ల షష్ఠీ విభక్తి కూడా వస్తుంది, వికల్పం అన్నాడు కాబట్టి. ఈ కృతి అనే ప్రయోగం చేయకపోతే ఏమిటవుతుంది అంటే కృతు ప్రత్యయము యోగం ఉన్నప్పుడు మాత్రమే ఇది ప్రవర్తిస్తుందయ్యా. కృతపూర్వీ కటం అన్నది ఏమిటి? కృతపూర్వీ అంటే ముందుగా అల్లబడిన అని. ఇక్కడ తద్ధిత ప్రయోగం ఉంది కానీ ఇక్కడ మీకు కృదంత ప్రయోగం లేదు. అందుకని ఇక్కడ రాదు. కటమని కటంగానే ఉంది, ద్వితీయలోనే ఉంది. ఇప్పుడు నా సమస్య ఏంటంటే కృదంతంతో సంబంధం ఉందండి. ఈ కృదంత పదము అటు కర్తగాను ఇటు కర్మగా కూడా అన్వయించుకుంటున్నానండి నేను. అప్పుడేం చేయాలి? ఓ ప్రశ్న వేయనా వద్దా? ఇట్లా వెయ్యాలి. అప్పుడు నెక్స్ట్ సూత్రం చెప్తుంది. నేను చెప్తాగా మాట. ఉభయ ప్రాప్తౌ కర్మణి అన్నాడు. నెక్స్ట్ సూత్రం అన్నమాట. ఉభయ ప్రాప్తౌ కర్మణి.
సారీ, ఉభయ ప్రాప్తౌ కర్మణి అంటే ఏమిటి? ఉభయ ప్రాప్తో కర్మణి అంటే ఏమిటి? రెండు వచ్చినప్పుడు కర్మకి. రెండు వస్తాయి, కర్త కర్మ. కృదంతమైన పదముతో. సరే, ముందు కింద చదివేయండి. ఉభయోహో ప్రాప్తి యస్మిన్ కృతి తత్ర కర్మణ్యేవ షష్ఠీ స్యాత్. ఆశ్చర్యో గవాం దోహ అపేనా. ఇది ఉదాహరణ. ఉభయ ప్రాప్తి ఎట్లా జరిగింది అనడానికి ఒక ఉదాహరణ. ఆశ్చర్యో గవాం దోహ అపేనా. ఇక్కడ ఆపుదాం. అంటే ఆపడం పాఠం కాదండి, అది చదవటం. కనుక రెండు ప్రాప్తిస్తే కృదంతమైన పదంతో సంబంధం ఉన్నప్పుడు ఆ కృదంత పదాలలో కర్తగాను కర్మగాను కూడా అన్వయించే రెండు పదాలు ఉన్నాయనుకోండి. కర్తగా అన్వయించే పదం ఉంది, కర్మగా అన్వయించే పదం ఉంది. అప్పుడేం చేయాలి అంటే ఈ కర్మగా అన్వయించే పదానికి షష్ఠీ విభక్తి వస్తుంది, కానీ కర్తగా అన్వయించే పదానికి షష్ఠీ విభక్తి రాదు. ఉభయోః ప్రాప్తి యస్మిన్ కృతి తత్ర కర్మణ్యేవ షష్ఠీ స్యాత్. కర్మ వాక్యానికి మాత్రమే షష్ఠి వస్తుంది. ఆశ్చర్య ఏమిట? గవాం దోహో అగోపేనా. అపేనా కాదు, అగోపేనా అని ఇక్కడ ఆగండి. ఇప్పుడు ఈ ఆవులు ఉంటాయి కదా, ఆవులకు పాలు పితుకుతారు కదా. ఆవుల్ని మేపేవాడిని గోపాలుడు అంటారు, ఆవుల్ని కాసే ఆవులు ఉన్నవాడిని గోపాలుడు అంటారు. వాడే పాలు పితుకుతాడు, ఎందుకంటే ఆవు వాడినే దగ్గరికి రానిస్తుందండి, ఎవడు పడితే వాడు రానివ్వదు. ఇప్పుడు నేను వెళ్ళి మీ ఇంట్లో ఉన్న ఆవుని పాలు పితుకుతానంటే రానివ్వదండి. ఒక్కలాగి ఒకసారి వెనక్కి రా అంటుంది, వెనక్కి వెళ్ళగానే టాప్ అని వస్తుంది. కానీ బర్రేస్తుంది గురుగారు ఎవరికైనా. ఏదండి? ఆవులో ఉండే విషయం, బర్రె ఎవరికైనా పాలిస్తుంది. అదే, అందుకే ఆవు గురించి చెప్పాడు ఇక్కడ. మీకు ఇంకో విషయం తెలుసా? కొంచెం చికాగ్గా ఉన్న, చెత్త చెత్తగా ఉన్న ఆవు పడుకోదు. ఆవు పడుకోదు, అక్కడ క్లీన్ గా ఉండాలి దానికి. బర్రె కదేం లేదు, బురదలైనా పడుకుంటుంది. అందుకే వాడిని దున్నపోతలా ఉన్నామని తిడతామే గాని వృషభంలా ఉన్నామని అనగా ఎప్పుడు. పైగా వృషభ శబ్దం చాలా గౌరవవాచకం అండి. రాజ వృషభ, కవి వృషభ, సింహ, వృషభ, వ్యాఘ్ర, ఈ పదాలన్నీ కూడాను గౌరవ సూచకాలు. దాని ఏమిటి, గొప్పతనాన్ని చెప్పే సూచకాలు. ఇది సూక్తాల్లో కూడా కోరిన కోరికల్ని వర్ణించేవాడు అని చెప్పి, వర్షించేవాడు అని చెప్పి వృషభ శబ్దానికి తీసుకున్నారు. సరే, తీసుకోవడాన్ని వదిలేయండి. ఇక్కడ విషయం ఏంటంటే ఆ వృషభ శబ్దం, కవి వృషభులండి వారు అని అంటాడు. దీనికి ఒక భయంకరమైన జోక్ ఉంది. ఆయన పేరేంటి? హరికథ పితామహుడు ఎవరు? ఆదిభట్ల నారాయణదాసు గారు. ఆదిభట్ల నారాయణదాసు గారు వస్తున్నాడు రోడ్డు మీద. పల్లకీలో వెళ్తున్నటువంటి రాజుగారు దిగి మామూలుగా అడగతగా ఎక్కడికి వెళ్తున్నావయ్యా అని. కవి వృషభులు ఎటో బయలుదేరారే అన్నట్ట. ఈయన క్షణం ఆలోచించకుండా తమ వంటి కామధేనువుల దగ్గరికి అన్నట్ట. అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళంగానే ఆయన డబ్బులు ఇవ్వాలి, ఆయనకి సత్కారం చేయాలి. కామధేను శబ్దాన్ని, అంటే ఈ వృషభ శబ్దానికి పనికొచ్చే విధంగా కామధేను శబ్దాన్ని వాడాడు. ఆయన ఏమైనా ఈయన గొప్పవాడు అంటే నువ్వు నన్ను గౌరవించాల్సిన బాధ్యత నీకుందని గుర్తు చేశాడు. అది చమత్కారం అంటే. అంటే కామధేనువు అని అంటే వృషభం అని అర్థమా గురుగారు? స్త్రీ పుంలింగాల్లో ఉన్న పదాలే కదా నాయన.
ఆహా, ఓకే. అదేమో స్త్రీలింగ శబ్దము, ఇది పుంలింగ శబ్దం. కామధేను కోరింది ఇస్తూ ఉంటుంది కదా. కోరింది ఇస్తాడు, రాజుగారు కోరింది ఇవ్వాలని వృషభం చెప్పాడు ఆయన. అన్నా కూడా కోరింది ఇచ్చేదే. అది ఈ స్లాష్ అని పట్టుకోవాలయ్యా, అక్కడ మనం స్లాష్ అని పట్టుకోవాలి. అందులో ఉన్న సొగసు అక్కడ ఉంది. స్లాష్ అని నేను పట్టుకోకుండా చెప్పాలంటే బ్యూటీ ఉండదు, పట్టుకున్న వాళ్ళకే అందం. ఇప్పుడు మీరు ఏమండి ఎక్కడికి కౌరుషులు ఎక్కడంటే మీ దగ్గరికేనండి, ఇంట్లో పాలు అయిపోయినాయి, కొన్ని పాలు తీసుకుని అలాగే నా డబ్బులు తీసుకుని కూరలు కొనుక్కుని వెళ్దాం అనొచ్చుగా. అందులో సొగసే ఉంది. ఆయన కదా. ఆయన్ని పొగిడాడు, ఆయన్ని పొగిడాడు. అది ఇద్దరూ పొగిడారు. ఇక్కడ ఇద్దరు అర్థం కూడా ఈ వృషభ శబ్దానికి శ్లేషగా కామధేను శబ్దాన్ని వాడు. అక్కడ ఉన్న ఆ అందం అది. సరే, ఇట్లాంటి చాలా ఉంటాయి, కానీ మనకి పాతకాలంలోకి వెళ్ళినట్లయితే వాళ్ళు మహానుభావులు ఇట్లాంటివి అనేక ప్రయోగాలు ఆ శబ్దం మీద అధికారం ఉన్నవాడు మాత్రమే చేయగలడమ్మా. అందుకే అంటారు సరే, గురుగారు ఇంకో విషయం గురుగారు, నాకు ఉమ్. పాఠం అయిపోయిన తర్వాత ఒక్కటే నిమిషం అండి, ఎందుకంటే కౌముది ప్రకారం కూడా హవిష్ కి ద్వితీయనే వస్తోంది, ఈ రెండు ధాతువులు కాకపోతే, అందుకని తర్వాత మాట్లాడుకుందాం తల్లి. అదే అంటే మరి ఈ రోజంతా ఇంకా నాకు బుర్రలో ఇది ఇంకే పని మీద కాన్సన్ట్రేట్ చేయలేను. అయితే ఓ పని అందుకని చేయండి, అయిపోయిన మీరే తర్వాత ఒక్క నిమిషం అండి చాలు. అలా కాదు, మీరు పాఠం అయిపోయిన తర్వాత మీరే దాన్ని సాధన చేసి నాకు చెప్పండి, నేను చెప్తా అప్పుడు. సరే, ఆల్రెడీ అది ఆపండి చేసేసాను అక్కడ, సాధన. వదిలేయి తల్లి. సరే గురుగారు. వదిలితే ఇందాకనే పేరు చెప్పా కాదు. వదిలేయమని. ఎందుకు వదిలేయమన్నాను అని కూడా ఆలోచించాలమ్మా. వదిలేయండి అక్కడికి, అది ఆ సూత్రం అయిపోయింది అక్కడికి. మన కౌముదిలో ఇచ్చినంత వరకు చదువుకున్నాం, ఆపేయండి అక్కడ, తర్వాత మాట్లాడదాం. సరే గురుగారు. ఉభయ ప్రాప్త, దాన్ని లాగద్దు ఇంకా. ఉభయ ప్రాప్తో కర్మణి దగ్గర ఉన్నాం మనం. అది అక్కడే ఉన్నామా, ఇంకెక్కడైనా ఉన్నామా? సరే, అక్కడే ఉన్నాం. అక్కడే ఉన్నాం. ఆశ్చర్య గవాం దోహ అగోపేన. అంటే గోపాలుడు కాని వాడి చేత వాడు ఏం చేస్తున్నట, గోవుల దగ్గర పాలు పిండుతున్నట. ఇది ఆశ్చర్యంట. దోహ అంటే దోహన క్రియని చూసిచ్చేటటువంటి కృదంత రూపం. ఏమండి, ఈ దోహన క్రియలో ఎవడున్నాడు? అగోపుడు కర్తగా ఉన్నాడు. ఎవరికో ఈ దోహన క్రియలో ఎవడున్నాడు కర్త? అగోపేన, అగోపుడు చేత అన్నాగా. అని చేత వాడు కర్తగా ఉన్నాడు అక్కడ. ఈ దోహన క్రియలో కర్మ ఎవరు? గోవు. కనుక ఈ దోహన క్రియలో అగోపుడు కర్తగాను, కర్మగా ఏమన్నా గోవు అన్వయిస్తున్నాయి. అప్పుడు ఏం కావాలి? కర్మణోస్తృకృతి అనే సూత్రం చేత రెండిటికి షష్ఠీ విభక్తి రావాలి. మరి దాన్ని వారించాలి కదా. అందుకని ఉభయ ప్రాప్తౌ కర్మణి అని చెప్పి కర్మకి మాత్రమే అన్వయిస్తుందయ్యా రెండూ ఉన్నప్పుడు అని చెప్పాడు. కాబట్టి కర్త అయిన అగోపుడికేమో గోపేన అని తృతీయే వచ్చింది. ఎవడి చేత? వాడి చేత. కనుక తృతీయ వచ్చింది. కర్మవాచకమైనటువంటి గో శబ్దానికి గవాం అనేటటువంటి షష్ఠీ విభక్తి వచ్చింది. అలాగే దీనికి ఒక వార్తిక ఉంది. ఏమిటది? ప్రత్యయో రకారాకారయోర్నాయం నియమః. మళ్ళీ ఒక్కసారి చదవండి. స్త్రీ ప్రత్యయోరకాకారయోర్నాయం నియమః. తర్వాత కూడా చదివేసేయండి. శేషే విభాష అని రెండు వార్తికాలు ఉన్నాయి దీనికి. ఏమండి, రెండు వార్తికాలు ఏంటి? స్త్రీ ప్రత్యయోహో అంటే స్త్రీ ప్రత్యయాలైన అకారయోహో, అనే కృతు ప్రత్యయాల్ని ప్రయోగించినప్పుడు అయం నియమ. ఏ నియమము? ఉభయ ప్రాప్తో కర్మణి అనే నియమ నా అయం నియమ, ఈ నియమము వర్తించదు. అంటే ఏమిటి?
కర్త ఇంకా కర్మ రెండర్థాల్లో కూడా ఈ నియమం ప్రవర్తించదు అంటే అర్థం ఏంటండి? ఉభయ ప్రాప్తో కర్మణి అన్నప్పుడు కర్మకి మాత్రమే వస్తుంది, కర్తకి రాదని చెప్పాడుగా. అవును. దానికి మళ్ళీ రివర్స్ చేస్తున్నాడు ఇక్కడ. ఏమని? స్త్రీ ప్రత్యయములైన అక 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 అకాను ఆ అనే రెండు ప్రకృతి ప్రత్యయాలు ప్రయోగించినప్పుడు ఈ నియమం అంటే ఉభయ ప్రాప్తం అనే నియమము నా అంటే వర్తించదు. అంటే ఏడవుతుంది? కర్తకి కర్మకి రెండింటికి షష్ఠీ విభక్తి వస్తుందని చెప్పాడు. ఏమండి? భేదిక అనే ఉదాహరణ వేశాడు. భేదికా బిభత్సా వా రుద్రస్య జగతః. ఉదాహరణ. భేదిక బిభిత్స వా, భేదిక అని కానీ బిభిత్స వా రుద్రస్య జగతః. చూద్దాం దీన్ని. భేదిక ఎలా వచ్చింది? నుళ్ళు ప్రత్యయం వస్తుంది. భిద్ అనే ధాతువుకి నుళ్ళు ప్రత్యయం చేస్తే అక్కడ నుళ్ళులో ఊ మిగులుతుంది. నుళ్ళు అనే ధాతువుకి ప్రత్యయానికి నకారం పోతుంది, తర్వాత అలకారం పోయి ఊ మిగులుతుంది. లో నకారం పోయింది, వా ఊ మిగిలింది కాబట్టి ఊ ఉంటుంది, లకారం కూడా పోతుంది. ఇప్పుడు ఏమిటవుతుంది? దీనికి కలిస్తే భిద్ అనే ధాతువుకి ఏమండి యువోర్ అనాకహ అనే ఒక సూత్రం ఉంది. అంటే యు ఉన్న దగ్గర ఏమన్నా అన అని, ఊ ఉన్న దగ్గర ఏమన్నా అక అని ప్రత్యయాలు ఆదేశంగా వస్తాయి. అంచేత ఈ భిద్ ధాతువు కంటే ఏమైంది? ఈ ఈ నకారం ఉంది, తర్వాత లకారం ఉంది కదా, వీటి ద్వారా ముందు దానికి గుణం వచ్చి భే అయింది. ఈ భే అయిన తర్వాత భేది భిద్ కాస్త భేద్ అయింది. ఈ అకా చేర్చడం ద్వారా భేదిక అయింది. ఈ భేదిక అనే రూపం గాని, కేవలం అజేరిస్తే బిభత్స అనే రూపం గాని, ఈ రెండు రూపాలు భిద్ అనే ధాతువుకి చేయబడ్డాయి. అప్పుడు ఏమైంది? భేదిక బిభత్స ఈ రెండు వస్తాయి. ఎట్లా? వా రుద్రస్య. ఈ వా ఇది రెండు అని కర్తృవాచక శబ్దం రుద్ర శబ్దానికి, కర్మవాచక శబ్దమైనటువంటి జగత్ శబ్దానికి కూడా ఎందుకు? ఇవి రెండు కృదంత రూపాలు కాబట్టి. కర్తృవాచక శబ్దమైనటువంటి రుద్రుడికి, అట్లాగే జగత్ దేనిని ఆయన భయపడుతున్నాడు? దేనివల్ల ఆయన ఈయన వల్ల ఎవరిని భయపడుతున్నారు? రుద్రుడి వల్ల ఎవరు భయపడుతున్నారు? జగత్. కనుక ఆ భిదు ధాతువు యొక్క కృత్ ప్రయోగం చేశారు కాబట్టి కర్తకి కర్మని కూడా అక్కడ అకప్రయత్యం వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ రెండిటికి షష్ఠీ విభక్తి వచ్చింది. అంతే. వా శేషే వా శేషే విభాష. శేషే విభాష స్త్రీ ప్రత్యయతో సంబంధం ఉన్నప్పుడు. శేషే అంటే ఏమిటి? శేషే అంటే ఏమిటండి? మిగిలిననే కదండి. పైన ఏం చెప్పాడు? చెప్పిన అక ఆ చెప్పాడు. కనుక ఈ అక గాని ఆ గాని అనే ఈ ప్రత్యయాల కన్నా భిన్నమైన ప్రత్యయాలతో సంబంధం ఉన్నప్పుడు, ఇప్పుడు ఒకసారి ఆగండి. ఇక్కడ మొట్టమొదటి సూత్రం ఏమిటి? ఉభయప్రాప్తో కర్మణి. ఉభయప్రాప్తో కర్మణి. కర్మణి. ఉభయప్రాప్తం అంటే ఏవేవి ప్రాప్తిస్తే? కర్తృత్వము కర్మ. కర్తృత్వము కర్మత్వము ప్రాప్తించినప్పుడు పైన ఏముంది? కర్తృకారణయో కృతి అని అన్నాడుగా. ఆ సూత్రం చేత కర్తకు గాని కర్మకు గాని ఏమొస్తుంది? షష్ఠీ వస్తుంది. కానీ రెండు ఏకకాలంలో వస్తేనో అనో ప్రశ్న వేసి ఉభయ ప్రాప్తం చెప్పాడు. అవునా కదా?
ఈ ఉభయ ప్రాప్తో చెప్పిన తర్వాత ఈ ఉభయ ప్రాప్తోకి ఇంకేం చెప్పాడు అంటే స్త్రీ ఒక వార్తికని చెప్పాడు. ఏమని చెప్పాడు? స్త్రీ ప్రత్యయం అనే అక ఆ అని చెప్పారు. స్త్రీ ప్రత్యయాలైనటువంటి అక ఆ అనే వచ్చినప్పుడు ఏమిటవుతుంది అంటే రెండిటికి వస్తుంది అని చెప్పాడు. అంచేత కర్తృకర్మణయో కృతి ఉభయ ప్రాప్తవు ప్రత్యయాలు అక ఆ అనేవి వస్తే రెండిటికి వస్తుందన్నావు కదా, మరి అవి కాకుండా ఇతర ప్రత్యయాలు వస్తే నా పరిస్థితి ఏమిటి అనో ప్రశ్న మళ్ళీ. శేషే విభాష అంచేత స్త్రీ ప్రత్యయాలైనటువంటి ఏమండి ఇతర ప్రత్యయాలతో సంబంధం ఉన్నప్పుడు ఇది స్త్రీ ప్రత్యయాలకే అని చెప్తారు. చాలా సాధారణంగా అదే చెప్తారు పాఠం. వచ్చినప్పుడు ఇతరవి వచ్చినప్పుడు ఏమిటవుతుందయ్యా అంటే అప్పుడు పైన ఏం చెప్పాడు? నిషేధం ఏం చెప్పాడు? రెండింటికి వస్తాడు. మళ్ళీ ఇక్కడ ఒకదానికే వస్తుంది చెబుతాడు అనమాట. విచిత్ర జగత కృతిర్హరే హరిణా వా విభాష అన్నాడుగా. కేచిద్ విశేషేణ విభాషమిచ్చంతి శబ్దానాం అనుశాసనమాచార్యేణ ఆచార్యస్య వా. ఏంటయ్యా శేషే అంటే అక ఆ అనే ప్రత్యయాల కన్నా భిన్నమైన ప్రత్యయాలతో సంబంధము కలిగినప్పుడు ఉభయ ప్రాప్తవు అనే నియమం చేత విభాష అంటే వికల్పముగా ఈ వార్త ఇది వస్తుందన్నమాట. విచిత్ర జగత కృతి హరే హరిణ వా. ఇక్కడ కృతి అనే ప్రయోగంలో ఏముంది? తిన్ అనే ప్రత్యయం స్త్రీ ప్రత్యయం వచ్చింది. ఇది ఆ కాదు అకా కాదు. కకార తకార ఇకారములు నకారములు కనుక ఈ మిగతా అంతా పైన చదువుకుందే. దీనివల్ల అది కర్తృవాచకమైన హరిశబ్దానికి వికల్పంగా షష్ఠి వస్తుంది. వికల్పంగా రాకపోతే ఆయన కర్తేగా, ఆయన చేత అప్పుడు తృతీయ విభక్తి వస్తుంది. ఏమండి చేయబడుట కదండి. అవునవును. కనుక వికల్పంగా వస్తుంది అంటే హరిశబ్దము కంటే వికల్పముగా హరిణ అని గాని హరేహే అని షష్ఠీ విభక్తి రూపంగానే వస్తుంది. ఇతి శం ఇక్కడికి ఆపుకుందాం.